డిజిటల్ హోమీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. ఈ ప్రయాణం ఎక్కడికంటే 2025 సంవత్సరంలో కూడా ఇంకా మారుమూల ప్రాంతాల్లో కొండల్లో ఆహారం లేక వెతుక్కునే వారు ఉన్నారని మీకు చూపించడానికి ముందుగా ఈ వీడియోలో నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. నేను చేసేటువంటి ఈ పనిలో నా ఆలోచనను గ్రహించి నాకు ఎంతమందో సహకరిస్తున్నారు. మొట్టమొదటిగా నేను పాత బట్టలు సేకరిస్తాను అని తెలిసి నాకు బట్టలు తెచ్చిచ్చేవాళ్ళు, బట్టలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయో వారు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడి నుంచి నేను ఎక్కడ పంపించాలో చెప్పినప్పుడు అలా సహకరించే వాళ్ళకి, అలా పంపించిన బట్టల్ని తీసుకొని వెళ్తున్న వాళ్ళు, అంటే ఇప్పుడు ఈ వ్యాన్లో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. గత 6-7 సంవత్సరాలుగా పాత బట్టలు సేకరించడం నా హాబీ. దీని గురించి తెలిసి ఒక బట్టల షాప్ ఓనర్ అండి, భీమవరంలో బట్టల షాప్ వాళ్ళు, గణపవరంలో, ఆమెడ బట్టలు ఇచ్చారనమాట. మీరు ఇలా అందరికి ఇస్తున్నారు కదా, నేను బట్టలు పంపిస్తాను, మీరు వారికి పంచిపెట్టండి అని. ఇది ఖమ్మం జిల్లాలో ఉందండి, అంటే భద్రాచలం వైపున చాలా మారుమూల ప్రాంతం. చూస్తున్నారు కదా ఎంత భయంకరంగా ఉందో. కొంతవరకే రోడ్డు ఉంటుంది, ఆ తర్వాత రోడ్డు ఉండదు. ఆ ప్రాంతానికి ఈ బట్టలు తీసుకొని వెళ్తున్నారు. సో వ్యాన్ డ్రైవర్ కూడా చెప్పారనమాట, చాలా మారుమూల ప్రాంతము, వ్యాన్ పాడైనా కూడా మాకు కష్టమే అని. ఆ విధంగా వీళ్ళందరూ కలిసి ఆ బట్టలు తీసుకొని వెళ్తున్నారు. ఎక్కడికైతే మనం వెళ్తున్నామో వాళ్ళ ముఖ్య వృత్తి వేట మాత్రమే. అక్కడున్న పిల్లలకి రైస్ కూడా దొరకదండి తినడానికి. వాళ్ళకి ఓటు హక్కు లేదంట, ఎటువంటి మన గవర్నమెంట్ కూడా వాళ్ళకి అందవు. అడవిలోంచి దుంపలు అలాగే మాంసంతోనే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళని అడిగినప్పుడు మేము బట్టలు ఇస్తామని, మాకు రైస్ కావాలి అని అడిగారు. అయితే అంతగా ఎక్కువగా కూడా తినరు వాళ్ళు రైస్ని, కానీ ఇలాంటి ప్రజలు ఉన్నారని కూడా అనిపించింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో మనం 15 గ్రామాలకి బట్టల్ని పంచిపెట్టగలిగాము. బట్టలు ఇచ్చినటువంటి డోనర్స్కి చాలా థ్యాంక్స్ అండి. అలాగే తీసుకెళ్ళిన వారికి ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా నేనే పెట్టుకుంటాను. అప్పుడప్పుడు ఇచ్చిన వాళ్ళు కూడా పెట్టుకుంటే వాళ్ళకు కూడా నేను అవకాశం ఇస్తున్నాను. సో మనము ఏదైనా పని చెయ్యాలి అంటే అక్కడికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఆలోచన మనదైతే తప్పకుండా మనకు నేచర్ అనేది సహకరిస్తుంది ఏదో ఒకటి చేయటానికి. కాబట్టి మీలో కూడా ఏదన్నా ఆలోచన ఉంటే ఇలా మీరు కూడా చేయొచ్చు. దానికి ట్రస్ట్ పెట్టడము, మనం పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి. మన సహాయం వాళ్ళకి అందితే చాలు. ఎవరన్నా పిల్లలకి ఫీజు కట్టాల్సి వచ్చినా, ఎక్కడైనా అత్యవసరం ఉన్నా అక్కడ మనం ఆలోచన చేసి మనం ఇస్తే సరిపోతుంది. ఇలా బేల్స్ లాగా మనకు బట్టలు పంపించారు గణపవరం బట్టల షాప్ నుంచి. వాటిని డివైడ్ చేసి వీరికి ఇవ్వడం జరిగింది. మేము చాలా ప్రాంతాల్లో బట్టలు పంచినప్పుడు వాళ్ళు బట్టలకి ఎగబట్టము, ఇదే కావాలి అది వద్దు అని అంటుంటారు. కానీ ఈ ప్రాంతాల వారండి అసలు కొంచెం కూడా ముందుకు కూడా రారు. వాళ్ళు ఏ దుస్తులు ధరిస్తారో అవి మాత్రమే తీసుకుంటూ ఉంటారు. చూసారు కదా. అలాగే పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. నాకు అసలు ఐడియా లేకుండే, తీసుకెళ్ళిన వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకెళ్ళారు. ఏరియా మీద వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి. ఈ విధంగా మనం సహాయం చేయాలనుకుంటే ఏదో ఒక రూపంలో మనకు ఆలోచన ఉంటుంది, మార్గం కూడా ఉంటుంది. ఇలా నాకు సహాయం చేసిన మీ అందరికీ థ్యాంక్స్. వాళ్ళు కూడా చాలా సంతోషంగా తీసుకున్నారండి. అందులో ప్యాంటు, షర్ట్ బిట్స్, టవల్స్ అవి కూడా ఆడ పంపించారు. థ్యాంక్ యూ వాసవి గారు అండ్ వెళ్ళినటువంటి బ్రదర్స్కి థ్యాంక్ యూ. మీలో ఎవరైనా పాత బట్టలు ఇవ్వదలుచుకుంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను తప్పకుండా మీకు నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. అలాగే ఈ జనవరి నెలలో అనాథాశ్రమానికి కూడా బట్టలు పంపించాము. అంగవైకల్యం ఉన్న పిల్లలు
అలాగే మానసిక వికలాంగులకు కూడా పంపించడం జరిగింది. నేను ఏవైతే నా బిజినెస్లో నాకు వచ్చిన మనీలోంచి నేను తీయటము, అలాగే నాకు సరిపోయినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఇలా కొంతమంది ఉంటారండి, నువ్వు ఏ టైంలో ఏది చేసినా మాకు చెప్పు అని, వాళ్ళ ద్వారా మనీ కూడా నేను తీసుకుంటూ ఉంటాను. ఈ రైస్ కూడా ఒకళ్ళు స్పాన్సర్ చేసి ఇచ్చారనమాట. తలా కొంచెం కొంచెంగా తీసుకున్నారు. ఆ మొహాల్లో కనిపించేటువంటి చిన్న చిరునవ్వే ఎంతో సంతోషాన్ని ఇస్తుందండి మనకు. అప్పుడు మనకు కొంచెం వర్షాలు ఎక్కువగా పడ్డ టైంలో అన్నమాట వీళ్ళు వెళ్ళింది. సో అక్కడ చాలా గ్రామాలకు వెళ్ళి ఇవ్వాలి, కొన్ని గ్రామాలకు ఇవ్వగలిగారు. అలాగే ఇక్కడ మీరు చూసిన ఫొటోస్ అనేవి ఒరిస్సా సైడ్ అండి, అటు కూడా మేము పంపించడం జరిగింది. అన్ని గ్రామాలని షూట్ చేయలేకపోయారు ఫొటోస్, అక్కడక్కడ వాళ్ళు పంపించినవన్నీ కలిపి నేను ఈ విధంగా పెట్టాను మీకు. థ్యాంక్ యూ అండి, నా ఛానల్లో అన్ని వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.